హాయ్ అండి, అందరికీ నమస్తే. సంజు ఆడియో స్టోరీస్ని ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. స్టోరీ చూద్దాం. రావణ్ వర్సెస్ సీత పార్ట్ 12. రావణ్ చెప్తున్న మాటలు తనకి నమ్మాలి అనిపించడం లేదు. రావణ్ మనసులో ఏదో ఉంది. దానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలుసుకోవాలి అనుకుంటూ ఏర్పాట్లు మొదలు పెట్టడానికి వెళ్తాడు కౌశిక్. ముందుగా స్టాఫ్ మొత్తానికి ఇన్ఫార్మ్ చేస్తాడు. సార్, రిసెప్షన్, అందువల్ల అందరూ సాటర్డే అక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి అనేది రేపు నేను అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది, సార్కి పెళ్ళయిందా అని అంతమందిలో ధైర్యం చేసి ఒక అబ్బాయి అడుగుతాడు. తనకి పెళ్లి జరిగి 12 డేస్ అవుతుంది. కొన్ని బిజీ కారణాల వల్ల పెళ్లిని ఎవరికీ పిలవలేదు. కేవలం ఇంట్లో బంధువుల సమక్షంలో జరిగింది. అందుకే ఈ రిసెప్షన్ గ్రాండ్గా జరిపించుకోవాలని సార్ ఏర్పాట్లు చేయమన్నారు. అందుకే ముందుగా మీకు చెప్తున్నాను అని అంటాడు కౌశిక్. అయ్యో, సార్కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు మేము. ఎందుకు అంత బాధపడుతున్నారు? రిసెప్షన్లో చెప్పండి. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు కౌశిక్. చెప్పిన మాటలు విన్న తర్వాత, సార్ పెళ్లి జరిగిందా? ఆయన కూడా పెళ్లి చేసుకుంటారా? ఎవరో ఆయన చేతిలో బలైపోయిన అమ్మాయి అంటూ ఒకరి చెవులు ఇంకొకరు కొనుక్కుంటూ ఉంటారు. అది చూస్తుంటే రావణ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ స్టాఫ్ మొత్తంలో ఒక అతను మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. రావణ్ గారికి పెళ్లి జరిగింది, రిసెప్షన్ ఏర్పాట్లు కూడా ఉన్నారు అని. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉండడం చూసి రావణ్ బయటికి వస్తాడు. అతన్ని చూస్తే ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోతారు. అందరూ అతనికి కంగ్రాచులేషన్స్ సార్ అంటూ పెద్దగా అరుస్తూ చెప్తారు. రావణ్ మాత్రం ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిజమే కాబోలు, సార్లో కొంచెం మార్పు వచ్చింది. ఈ మధ్య సార్ ఆఫీస్లో అసలు కనిపించడం లేదు. అందులో చూడు, ఈ టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే నిజంగానే ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఏమో అంటూ అమ్మాయిల మాటలు వినిపిస్తాయి. మంచిదే కదా, పైకి కొంతమంది గంభీరంగా కనిపిస్తారు, లోపల చాలా సాఫ్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. సార్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. మేడంకి సార్ భయపడుతూ కనిపిస్తాడేమో, మనకేం తెలుసు? అంతేనంటావా? అంతే, నేను చెప్పాను కదా, అలానే ఉంటుంది. సరే, ఇంకా వర్క్ చేయడం మొదలుపెట్టు. లేదంటే ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే కంపెనీ రూల్స్ ప్రకారం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు చెప్పు అనుకుంటూ ఎవరి వర్క్ వాళ్ళు చేయడం మొదలు పెడతారు. రావణ్ మాత్రం ఇంటికి బయలుదేరతాడు. ఆ సమయంలో ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళి నేరుగా తన గదికి వెళ్ళిపోతాడు. అప్పటికీ కూడా నిద్రపోతూ కనిపిస్తుంది సీత. మెల్లిగా తనని నిద్రలేపే ప్రయత్నం చేస్తాడు రావణ్. అయినా చాలా మొద్దుగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు తన టోన్ సరిచేసుకుని సీత అని గంభీరంగా పిలుస్తాడు. అంతే, ఎంత నిద్రలో ఉందో తెలియదు కానీ సీత ఉలిక్కిపడి పైకి లేస్తుంది. అలా పైకి లేచిన తర్వాత ఎదురుగా ఉన్న రావణ్ణి చూసి ఒక్కసారిగా భయపడి పైకి లేస్తుంది సీత. అలా లేవబోయిన క్రమంలో కింద కూర్చుని తను పడకుండా తన నడుం చుట్టూ చేయి వేసి పడనివ్వకుండా పైకి లేపుతాడు మన హీరో రావణ్. ఎందుకే అంత భయం? నేనంటే నేను నీ భర్తను, అంతేకాని నువ్వు సీతాదేవి, నేను రావణాసుని కాదు అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు మన హీరో. నువ్వు చెప్పింది నిజమే రావణ్, నువ్వు నా పాలిట రావణాసుల్లా కనిపిస్తున్నావు. ఆ రోజు సీతాదేవి అశోకవాటిలో రాముని కోసం ఎదురు చూసి ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. ఇక నేను ఈ రావణ్ చెరలో ఎన్ని సంవత్సరాలు కష్టాలు పడాలో తెలియదు. ఆవిడికి మాత్రం విముక్తి దొరికింది, నాకు విముక్తి దొరికే అవకాశం కూడా లేదులే అనుకుని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది మన సీత. నువ్వు ఎంత ప్రయత్నించినా నా గడప కాదుగా, నా రూమ్ దాటి కూడా నా అనుమతి లేకుండా వెళ్ళలేవు సీత
అంత మొద్దులా నిద్రపోతున్నావు? మరీ మధ్యాహ్నం భోజనం చేశావా? అంటే అది అది అంటూ నసుగుతూ ఉంటుంది. నువ్వు నాకు హెల్తీగా కనిపించాలి. నువ్వు భోజనం చెయ్యకపోయినా, నీ ఆరోగ్యం దెబ్బతిన్నా నేను అస్సలు తట్టుకోలేను భార్యామణి. ఏమంటావో చెప్పు అంటూ తన బుగ్గ గిల్లుతాడు. ఒకవేళ నేను చనిపోయినా నన్ను తిరిగి తీసుకుని వస్తావు మీ ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటూ ఫేక్ స్మైల్ చేస్తుంది సీత. ఇది మాత్రం నిజం. నీకు మనసులో అనుకునే స్వేచ్ఛ కూడా నేను ఇవ్వను. ఎందుకంటే నేను చెప్పిన ప్రకారం ఈ ఇంట్లో అందరూ నడుచుకోవాలి. అలాగే నువ్వు కూడా అని అంటాడు రావణ్. సీత భోజనానికి అస్సలు రాలేదని పెద్దావిడ వాళ్ళ గది లోపలికి వస్తుంది. అప్పటికే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మనవని చూసి మురిసిపోతుంది ఆవిడ. ఆఫీస్ నుంచి ఏ రోజైనా త్వరగా ఇంటికి వచ్చావా? ఈ రోజు భార్య వచ్చిందో లేదో 5 గంటలకి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసావా? ఓరి బడుద్దాయి అంటూ బొగ్గగిల్లుతుందావిడ రావణ్ణి. కార్యానికి ఇంకా సమయం ఉంది, తొందర పడకండి చెప్తుంది. ఆవిడ కార్యం అనింది దానికి అర్థం సీతకు తెలీదు. ఏంటో అనుకుంటుంది పాపం సీత. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. 3 రోజుల తర్వాత అనగా శనివారం రోజు మీ ఇరువురి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి తర్వాత అదే రోజు 10:45 మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పి వెళ్ళారు అని చెప్తుంది. అంతవరకు తొందరపడుకు మనవడా అని అంటుంది. అదేంటి నానమ్మా, నాకు చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారు అని రావణ్ అన్నాడు. ఏమైంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ సహజమే కదా. అలా కాదు నానమ్మ, నా ఉద్దేశం ఏంటంటే ఆ రోజు నేను రిసెప్షన్కి ప్లాన్ చేశాను. ఆల్రెడీ ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం వస్తున్నారు. అలాగే నాకు తెలిసిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా ఆ రిసెప్షన్కి అటెండ్ అవుతున్నారు. అందుకని అని అన్నాడు రావణ్. పర్వాలేదు, రిసెప్షనే కదా, పెట్టుకుందాం. 10:45కి ముహూర్తం అన్నారు. ఆ టైంకి ఆ రిసెప్షన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఆ ఏర్పాట్లేదో కౌశిక్ చూసుకుంటున్నాడు. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ రిసెప్షన్ ఏర్పాట్లు ఏంటో మన రిసార్ట్లో పెట్టుకుందాం. మీ కార్యానికి ఏర్పాట్లు కూడా అక్కడే జరిపిస్తాం. ఆ విషయాన్ని కౌశిక్తో ఒకసారి మాట్లాడు అని చెప్పింది పెద్దావిడ. రా తల్లి, అసలు భోజనం మధ్యాహ్నం నుంచి నువ్వు ఏమీ తినలేదు, కనీసం టీ అయినా తాగుదు అంటూ సీతను తీసుకుని వెళ్తుంది ఆవిడ. కౌశిక్కి కాల్ చేస్తాడు. ఎలా జరుగుతున్నాయి అని అడుగుతాడు. ఇంకా ఏ హాల్ బుక్ చేయలేదు, ఆ బుకింగ్ ఏర్పాట్లో ఉన్నాను. ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయిపోయాయట. అందుకే ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని రావణ్ అన్నాడు. మన రిసార్ట్ ఉంది కదా, అక్కడ ఏర్పాట్లు చెయ్యి. అదే రోజు నానమ్మ మా ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమని చెప్పింది. ఆ ఏర్పాట్లు కూడా అక్కడే చెయ్యి. ఓకేనా కౌశిక్, నానమ్మ చెప్పమంది, అందుకే కాల్ చేశాను అని అన్నాడు. ఓకే, అలాగే చేస్తాను రావణ్ అన్నాడు. దేవుడా, ఏంటి దేవుడా ఈ సస్పెన్స్. నాకు రిసెప్షన్ అన్నాడు, ఓకే, ఏర్పాట్లు చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటి? అసలు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వీడెలా ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేయమంటాడు? అంటే శాడిజం చూపిస్తాడా? ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు అని క్లారిటీగా అర్థమైంది. ఆ రోజు వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు విన్న తర్వాత మరి ఎలా తనకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాడు? వీడిలో ఇంకొక రాక్షసుడు కూడా ఉన్నాడా దేవుడా అనుకుంటూ తల కొట్టుకుంటూ ఉంటాడు కౌశిక్. మరి నిజంగానే రావణ్ శాడిజం చూపించిపోతున్నాడా? తనని సొంతం చేసుకోవడానికి తనని గాయపరుస్తాడా? అసలు సీత రావణ్ణి ఎలా ట్రీట్ చేస్తుంది? యాక్సెప్ట్ చేస్తుందా లేదా? లేదా తనని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందా అనే విషయం మన నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.